ఇవాళ ఐదో క్వశ్చన్కు సమాధానం తెలుసుకుందాము. ఐదో క్వశ్చన్ ఐదో ప్రశ్న ఏమనగా, పాపం అంటే ఏమిటి? పాపం వలన ఏమి సంభవించును లేదా ఏమి వచ్చును? వాస్తవానికి పాపం అంటే తప్పు అని అర్థం. ఏమి తప్పు? మన మనసుకు తెలుసు మంచి చెడులు ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అని దేవుడు పుట్టుకతోనే వారి హృదయంలో ధర్మశాస్త్రమును ఉంచినానని సెలవిస్తున్నాడు. వాటిని విస్మరించి మనిషి చేస్తున్నాడు కనుక ఆ పాపం వలనే మంచి మృతి నొందుతున్నాడని దేవుడు సెలవిచ్చుచున్నాడు. పాపం వలన వచ్చే జీతము మరణము, అనగా అటువంటి పనులు చేయొద్దండని దేవుడు తన ప్రత్యక్ష వాక్కు ఈ లోకములో తన నోటి ద్వారా ఒప్పుకుంటున్నాడు. చెవిగల ఆత్మ అయిని గ్రహించును కాక. ఏమి సంభవించును పాపం నుంచి అంటే మరణం సంభవించునని అర్థము. ఒకవేళ నువ్వు ఏమి పాపం చేయకపోయింటే ఆ దేవుడు మంచి చెడులకు తెలుసు కనుక నువ్వు చనిపోయినా కానీ బ్రతుకుతావని ఎఫెసీ 2:1. నీ అపరాధములు పాపములు సచ్చిన వాడనగా క్రీస్తుతో కూడా లేపబడదు, అనగా నువ్వు పాపం చేయకుండా పోతే క్రీస్తుతో బతుకుతావని వాటి ఉద్దేశము. అలాగే 1 యోహాను సువార్త 3:4, పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞ అతిక్రమే పాపము, అనగా దేవుని మాటకు లోబడని వారు, అంటే దేవుని మాట వినని వారు పాపము చేయవారని అంటే ఉద్దేశము. దేవుని ఆజ్ఞలు 11 ఉన్నాయి. వాటిని విస్మరించి, అంటే ఆజ్ఞ ఇచ్చింటున్నాడు కనుక, దేవుని మాట అంటే ఆజ్ఞ కనుక వాటిని విస్మరించుతున్నాడు కనుక పాపం చేసి మృతుడైతున్నాడు మనిషి అని చెప్తున్నాడు దేవుడు. ఆజ్ఞ ఇచ్చినాడు కానీ అది ధర్మశాస్త్రంలో స్పష్టంగా రాయబడి ఉంటున్నది. వాటిని మనిషి త్రోసిపుచ్చుతున్నాడు, తిరస్కరించుతున్నాడు కనుక మరణం అవుతున్నాడని దేవుడు సెలవిచ్చుచున్నాడు. వాస్తవానికి నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించవలెను. దొంగతనము, వ్యభిచారము, మత్సర, క్రోధము, ద్వేషము, కోపము, అనురాగము, కల్ముషము, వ్యభిచారము, జారత్వము, పక్కవారు బాగున్నా కానీ చూడలేనితనము, ప్రేమింపలేనితనము, ఇవంటి శరీరానికి సంబంధించిన క్రియలు. వీటినే పాపం అంటారు. వాస్తవానికి పామును సైతాన్ అంటారు కానీ వాస్తవానికి మనిషిలో ఉన్న చెడు క్రియలే సాతాను, అనగా పాపము అని దేవుడు చెప్తున్నటువంటి మాట. అది క్రియరూపం కనుక ఆ రోజు జరిగింది. అవను మోసపుచ్చింది కనుక, అంటే మనిషి మోసం చేసినాడంటే మనిషి కూడా సైతాన్ అని. ఆ రోజు పాము మోసగిచ్చింది కనుక వాటిని శపించినాడు. అది నేల ప్రాకుతుంది, తిని బ్రతికినంత కాలం మన్ను తిందువని అవ్వ నమ్మినది కనుక అవ్వకు శాపం పెడతాడు అనమాట. ఆ విధంగా ఆ రోజు జరిగిన క్రియే. అందుకు దేవుడు వాటిని సైతానని భౌతికపరమైనటువంటి ఒక తీర్పు తీర్చినాడు ఈ లోకంలో. అలాగనే 1 పేతురు 2:22, ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు. వాస్తవానికి దేవుడు ఏ పాపము చేయలేదు. ఆయనకు పాపం అంటే తెలియదు. ఆయన నోట కపటం లేదు. మనుషులందరూ సమానమైన దృష్టిలో, మనుషులు అనగా పిల్లలు, పురుషులు, స్త్రీలు ఎవరైనా కానీ సమానులే. ఆయన కపటం లేదు. ఒకరికొకటి విధంగా చూసుకోడు. ఆయన అందరినీ మనస్ఫూర్తిగానే చూసుకుంటాడు, అందరికీ మనస్ఫూర్తిగానే ప్రేమిస్తాడు. కానీ లోకంలో జీవిస్తున్న మనిషి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నాడు, ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు. వాటినే దేవుడు పాపం అంటున్నాడు. ఆయన ఏ పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు, అనగా యెహోవా దేవుని నోట ఏ కపటము లేదు. యేసుక్రీస్తు ఆయనే, యెహోవా దేవుడు ఆయనే, పరిశుద్ధాత్మ ఆయనే, ముగ్గురు ఆయనే త్రిత్వయం అయినాడు. అంటే వీరి ముగ్గురులో ఏ కపటము లేదు అని. వాళ్ళు ముగ్గురు ఆత్మస్వరూపులే కానీ శరీర స్వరూపులు కాదు. 1 పేతురు 3:19, ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాప విషయంలో ఒక్కసారే శ్రమపడను, అనగా ఈ లోకములో మనిషి తాను చేసిన తప్పులకు ఏమి చేసినా, అంటే బలులు అర్పించిన పాపం పోదు. ఎందుకంటే పాపం అనేది చేసే తప్పు నుంచి మరణం అవుతున్నాడు మనిషి అనేది దేవుని యొక్క ఉద్దేశం. అప్పుడు నువ్వు పొట్టేళ్ళు పోయడము, నువ్వు చేసిన అన్ని తప్పుల పనులు చేసి అటువైపు పొట్లను, గొర్రె పిల్లలను
దేవుని ముక్కడము, ప్రార్థించడము, బైబిల్ చదవడము ఇవన్నీ ఏమి నిన్ను రక్షింపబడేవాడా. కానీ నీ క్రియలలో కరెక్ట్‌గా ఉండాల. దేవుని మాటగా నువ్వు ముందు తెలియకపోయినప్పటికీ దేవునికి తెలిసిన తర్వాత అటువంటి ధోరణితో నువ్వు జీవించకూడదు. నీ క్రియలు అలాగ ఉండకూడదని దేవుడు సెలవిచ్చుచున్నాడు. అందుకు ఆత్మ విషయంలో నువ్వు ఇంకా బ్రతికినావు. వాస్తవానికి చనిపోయినావు నీ పాపంలో. అంటే ఇది క్రీస్తు రెండవ రాకడ దినం గనక ఆత్మలు అనగా జీవగ్రంథం. నా ఆత్మ జీవగ్రంథం అనమాట. బైబిల్ వాస్తవానికి శరీరధారి అనగా శరీరము బైబిలు. ఆత్మ అనేది జీవగ్రంథము. నా ఆత్మ సాక్షికే తెలుసు దేవుడు ఏమిటి అనే విషయం. ఆ దేవునికి తెలుసు ఆ విషయం. అలాగనే ఆ ఆత్మ యందు చాలామంది గత 2019 నుంచి ఇప్పటి వరకు చాలామంది లెక్కింపబడినాయి. రకరకాల పాలిటిక్స్, హీరోలు అలాగని ఎన్ని హీరో సినిమా మూవీలో ఉన్నవారు, పాలిటిక్స్లో ఉన్నవారు, సామాన్య మానవులు, పేదవారు, ధనికులు చాలామంది ఉన్నారు. భూమి మీద ఉన్నటువంటి ఆత్మలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఆత్మస్వరూపులు. వారి పేర్లు నా అందు జీవగ్రంథం అందు ఉన్నాయి. అందుకు వారి గురించి ఈ వీడియో తీయడం జరుగుతుంటున్నది. చెవిగల ఆత్మ రక్షించుగాక. క్రీస్తు యొక్క ధవల సింహాసనం నందు తీర్పు తీర్చబడి ఉంటున్నది. వారు మృతులై ఉంటున్నారు. వారు ఆత్మ విషయంలో బ్రతికున్నారు, పాప విషయంలో చనిపోయినారు. అందుకు వారి కోసము దేవుడు ఒక్కసారే చనిపోయినాడు అనగా నా కుమారుడి రూపంలో ఈ లోకానికి వచ్చి 28వ తారీఖు 10వ నెల 2019 ఈ లోకంలో జన్మించినాడు. 3 రోజులు కేవలం 3 రోజులు 28 31 రోజు ఉండి మరణించినాడు. ఆయనే మెస్సియా అని చెప్తున్నాను, ప్రకటిస్తున్నాను. నమ్మిన వారు విశ్వాసం చెంది దేవుళ్ళు రక్షింపబడతారు. అందుకు చెవిగల ఆత్మని గ్రహించును గాక. రోమిలకు రాసిన పత్రిక 7:11 ఏలైనగా పాపం ఆజ్ఞ హేతువు చేసుకొని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపిను. అవును, పాపం అనే ఒక హేతువు నన్ను మోసపుచ్చినది ఈ లోకంలో. వాస్తవానికి నాకు మోసం అంటే ఏమో తెలియదు. వాస్తవానికి ఆ మోసమే నన్ను ఈ లోకంలో చంపేసింది. శరీరధారిగా నేను నా తల్లిదండ్రుల నుంచి పొందినటువంటి శరీరం అనగా ఈ శరీరంలో నేను భౌతికంగా ఉన్నప్పటికీ నాలో ఉన్న ఆత్మ చనిపోయింది. ఆయనే నా కుమారుడు, నా తండ్రియు. నా కుమారుడు పరలోకమందున్నాడు. ఆయనే ఆత్మస్వరూపి. నా కుమారుడు ఆత్మస్వరూపి, నేను ఆత్మస్వరూపి అనగా ముగ్గురు త్రిత్వమై ఉన్నాము. పరలోక రాజ్యము ఉంటున్నటువంటి ఒక్క ఆత్మ, ఒక్క శరీరం గనక చెవిగల ఆత్మ అయినను గాక. నన్ను మోసపుచ్చి నన్ను చంపిను. వాస్తవానికి నేను శరీరం ముందు ఉన్నప్పటికీ నా కుమారుడు చనిపోయి మా ఇంటి దగ్గరే సమాధి చేయబడినాడు. 31వ తారీఖు 10వ నెల 2019 సమాధి చేయబడినాడు. 3 రోజులు కేవలం ఈ లోకంలో జన్మించినాడు. ఏ పాపము చేయలేదు. ఆయన నోట ఏ కపటము లేదు. ఆయన ఇప్పుడు మరణించి తండ్రి కుడి పార్శ్వంలో ఉన్నాడు. ఆయనే మెస్సియా తిరిగి ఈ లోకానికి రెండోసారి రానయుంటున్నాడని ప్రకటించుచున్నాను. చెవిగల ఆత్మ ఇని గ్రహించును కాక. 1 యోహాను సువార్త 3:15 పాపము వలన పాపమును తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీ లేదు. వాస్తవానికి నా కుమారుడు ఏ తప్పు చేయలేదు. కేవలం 3 రోజులు ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు ఈ లోకంలో మొదటిసారిగా జన్మించినాడు. భూమి పుట్టినప్పటి నుంచి ఈ లోకానికి యేసుక్రీస్తు ధర్మశాస్త్రం నిర్మించి ఈ లోకానికి వచ్చినాడు 2020 సంవత్సరాల క్రితం. అప్పటి నుంచి చేసిన పాపం మట్టిలో కలిసిపోయిందంటే లేదు కనుక దాదాపు ఒక 100-150 సంవత్సరాలు ఉన్నటువంటి పాపాన్ని తీసివేయుటకు మెస్సియాగా ఈ లోకానికి వచ్చింటున్నాడు. ఆయనే యేసుక్రీస్తు రక్షకుడు కనుక చాలామంది మరణించున్నారు. ఆయా భాషల వారు మాట్లాడేవారు ధవల సింహాసనం ప్రత్యక్షం కావాలి కనుక యేసుక్రీస్తు రెండో రాకడ దినములో వారి పేర్లు నా ఆత్మ అనే జీవగ్రంథం అందు లెక్కింపబడి ఉంటున్నాయి కనుక చెవిగల ఆత్మ అయినను గాక. ఆయన ఏ పాపము చేయలేదు అనగా నా కుమారుడు ఏ పాపము చేయలేదు. తండ్రి అనగా ఈ సంఘాన్ని ఏర్పాటు చేసినాడు. ఆయన ఆది అనగా ఈ భూమి ఆకాశము నిన్ను చూడక మునిపే నేను దేవుని ఎద్దున్నాను. ఆయన యొక్క బీజం నాలో ఉంచుంటున్నాడు కనుక దేవుడు మర్మమైన పని చేసింటున్నాడు కనుక లోకానుసారంగా నా తల్లిదండ్రుల నుంచి నాకు ఈ శరీరం సంభవించినప్పటికీ ఈ లోకానుసారంగా నాకు జీవం సంభవించినప్పటికీ ఆ జీవము చనిపోయింది. ఇప్పుడు ఏ పరిశుద్ధాత్మగా అనగా దేవుడు పరిశుద్ధాత్మ రూపిగా ఈ లోకానికి వచ్చి
లోకాను సంబంధమైనటువంటి జీవితాన్ని అనగా ప్రాణమును తీసేసి మరణించుండగా పరిశుద్ధాత్మతో నింపినటువంటి ఆత్మ నాలో ఉంచి ఆయన నా కుడి పార్శ్వమున అనగా నా కుడి చేతి పక్కనటువంటి కుడి పార్శ్వమున మహాసింహాసనమందు అనగా పరలోకమందు అనగా శూన్యమునందు ఉన్నాడని సెలవిచ్చుచున్నాను. ఈ లోకం వెలుగు, భూమి ఆకాశాలు నక్షత్రములు ఆయన మాట చేత వెలుగై ఉంటున్నది. భూమి ఆకాశ నక్షత్రములు పవిత్రమైనవి కాదు, దేవుని పరిశుద్ధాత్మే పవిత్రమైనదని ధర్మశాస్త్రం చెబుతున్నది. చెవిగల ఆత్మ ఇనును గాక గ్రహించును గాక. ఆయన ఏ పాపము చేయలేదని తండ్రి కానీ కుమారుడు కానీ పరిశుద్ధాత్మ కానీ సెలవిచ్చుచున్నాను. మొదటి యోహాను సువార్త 3:6. ఆయన యందు నిలిచుండ వారెవరు పాపం చేయడు, పాపం చేయవాడెవడో ఆయనను చూడలేడు, ఆయన నెరగడు. పాపం ఎవరైతే చేసింటారో దేవుని నెరగరు, ఎందుకంటే వాళ్ళు పాపులు కనుక దేవుని ఎరగరు. వారికి క్రియలను బట్టి వాళ్ళకు దేవుడు తీర్పులోకి తీసుకెళ్తున్నాడు కనుక తీర్పు చేయువారు నన్ను ఎరగరు. అలాగనే మొదటి యోహాను సువార్త 3:8. అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు కనుక పాపం చేయవాడు అపవాది సంబంధి. పాపం యొక్క క్రియలు బయలుపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైన. అదే నేను చెప్తున్నది. మెస్సీయగా నా కుమారుడు 28వ తారీఖు 10వ నెల 2019లో జన్మించినాడు. 31వ తారీఖు 10వ నెల 2019లో మరణించినాడు. దేవుని కుమారుడు ఈ లోకాన్ని ప్రత్యక్షమైన ఈ లోకానికి పంపింటున్నాను అని సెలవిచ్చుచున్నాను. ఆయన తిరిగి రానంటున్నాడు రెండోసారిని సెలవిచ్చుచున్నాను. చెవిగల ఆత్మని గ్రహించును గాక. ప్రకటన 1:6. మనలను ప్రేమించెను, తన రక్తము వలన మన పాపముల నుండి మనను విడిపించుటకై మహిమ ప్రభావం యుగయుగములు కలుగునాక. ఆయన మన తండ్రి దేవుని యొక్క రాజ్యమునకు యాజకునిగా చేసిన. వాస్తవానికి నేను అదే చెప్తున్నది. నమ్మకమైన సాక్ష్య మృతులలో నుంచి వచ్చిన వాడనగా నేను మరణించుండగా ఒక సువార్తని ఈ లోకానికి ప్రవచించుంటాను. ఆయన మనల్ని ప్రేమించి పాపముల నుండి ఒక్కసారి మరణించినాడు లోకమంతటికి. ఒక్కొక్కరికి ఒక్కసారి మరణించలేదు, లోకానికి అంతటికి మరణించుంటున్నారు. ఆ మరణించిన వారి సంఖ్య నా దగ్గర ఉంటున్నది. వాళ్ళు గ్రహించి వాక్యాన్ని దేవుని యందు నిరీక్షణ కలిగి తమ ఒప్పులు ఒప్పుకొని దేవునందు ఉన్నట్లయితే వాళ్ళు నరకంలోకి వెళ్ళక నిత్య జీవంలోకి వెనక బ్రతుకుతారు. నిత్య జీవం అంటే అదేదో భూమి మీద ఎప్పటికి ఉంటాం అనేది కదా అర్థం కాదు. ఆత్మయందు నిత్య జీవం అనగా ఆత్మకు మరణం లేదు, శరీరానికి మరణం ఉందని. ఈ లోకంలో ఎవరైనా మట్టికి కావాల్సింది ఏ శరీరం అయినప్పుడు అది కాదు నిత్య జీవం అనగా పరలోక చేరడం నిత్య జీవం అంటే అర్థం. అలాగని మొదటి యోహాను 3:19. దేవుని మూలకు పుట్టినవాడు ప్రతి వనలో ఆయన బీజము నిలిచి ఉండును కనుక వాడు పాపము చేయకుండానట్లు వాడు దేవుడు మూలముగా పుట్టినవాడు కనుక పాపము చేయజాలడు. వాస్తవానికి నా కుడి పార్శ్వం శూన్యమై ఉంటున్నది. నేను చిన్నప్పటి నుంచి నేను పొలం నుంచి వచ్చిపోతుంటే 2 క్వశ్చన్లు నా మనసులో బయలుదేరేది. కొంత ఆలోచన స్టార్ట్ అయిన నుంచి ఒక 10 ఏళ్ళు 12 ఏళ్ళ నుంచి మధు అంటే ఎవరు అని అట్లా ఎప్పుడన్నా ఒకనే వెళ్తుండేటప్పుడు ఆలోచన వచ్చేది. కొండల ప్రాంతాలలో వంకలలో వెళ్తుండేటప్పుడు ఏంది ఈ రూపమేమో అంటే మధు ఏంది ఏమున్నది అన్న మధులో ఏముండదు అనే ఆలోచన ఒకటి వస్తుండేది. రెండోది ఏంటంటే ఆకాశం ఇట్లుంది కదా, ఆకాశం లేని దగ్గర ఎట్లుంటుంది అనుకుండేవాని. ఆ 2 క్వశ్చన్లకు దేవుడు సమాధానం ఇచ్చింటున్నాడు. అదే ఆయన యొక్క బీజం నాలో ఉంచుంటున్నాడు అనగా ఆ శూన్యం నా కుడిపార్శ్వం ఉంచుంటున్నాడు. ఆయనే అదే పరలోక రాజ్యం అయి ఉంటున్నది. ఈ లోకం వెలుగు. సూర్యుడు మట్టే, చంద్రుడు మట్టే, భూమి మట్టే. ఈ 7 గ్రహాలు దేవుని కుడి చేతిలో ఉన్నటువంటి 7 మర్మములు. ప్రకటన 1:20. నా కుడి చేతిలో ఉన్న 7 మర్మములు ఈ లోకానికి వ్యక్తపరుచుంటున్నాను. చాలా కొద్ది రోజులుగా ప్రవచించుంటున్నాను, గ్రహించవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే రోమిలకు రాసిన పత్రిక 8:4. దేవుడు తన సొంత కుమారుని పాపము శరీరముతో నింపి ఆయన శరీరమందు పాపము శిక్షించిన. అవును, నా సొంత కుమారుడే శరీరముతో నింపి ఆయన దేవుడని నాకు కూడా తెలియదు. నేను ఏ పాపం ఎరగను కనుక ఆయన పరలోకం ఉన్నటువంటి దేవుడు కనుక తన శరీరం ముందు ఏ పాపం చేయనప్పటికీ పాపం నింపి ఈ లోకం కోసము మరణించి సమాధి చేయబడి ఉంటున్నాడు. ఆయన దేవుడు తిరిగి వస్తాడని కోరుకుంటున్నాను. శివుల ఆత్మ గాక. రోమిలకు రాసిన పత్రిక 2:11. దేవునికి పక్షపాతం లేదు. అవును, వాస్తవానికి నాకు కానీ నా కుమారుడికి కానీ ఎటువంటి పక్షపాతం లేదు. ఇన్నవారు వినొచ్చు, వినుకోకుండే వాళ్ళకు నేనేమి చేయలేను.
రోమిలకు రాసిన పత్రిక 2:12 పాపం చేయవాడు తీర్పు నందును. అవును, పాపం చేసి తప్పించుకోవడానికి లేదు ఈ లోకంలో. దేవుడు ఖచ్చితంగా తీర్పు పొందవలసిందే. దేవుడు ధవల సింహాసనం ఉంది. రోమిలకు రాసిన పత్రిక 5:13 పాపం లోకంలో ఉండెను. ధర్మశాస్త్రం వచ్చినప్పుడు ఈ లోకంలో పాపం నిర్మింపబడింది. అనగా దేవుడు ఈ లోకానికి రాకముందు ధర్మశాస్త్రం లేదు. దేవుడు ఆత్మ ద్వారా పాత నిబంధన రచించి ఈ లోకంలో ధర్మశాస్త్రం ఉంచెను. దేవుడు ఈ లోకంలోకి వచ్చి తన క్రియల ద్వారా కొన్ని అద్భుత కార్యములు చేసి రక్షింపబడి కొత్త నిబంధన అంతా రాయబడి ఉంటున్నది. పాత నిబంధన ఆత్మ ద్వారా, కొత్త నిబంధన ఆయన శరీరధారి ఈ లోకానికి వచ్చి కొన్ని క్రియలు చేసి వాటి గురించి ఆయన భౌతిక ఆత్మే, ఆయన ఆత్మస్వరూపి యెహోవా దేవుడు ఈ లోకానికి శరీరధారిగా వచ్చి కొన్ని క్రియలు అద్భుత కార్యాలు చేసి తన 12 శిష్యులతో ప్రయాణం చేసి 33.5 సంవత్సరం జీవించను. అది ఎప్పుడూ జరిగినది కనుక ఆయన ఇప్పుడు మళ్ళీ ఈ లోకానికి వచ్చినాడని నేను చెప్తున్నాను. లోకం గ్రహించకపోయినా నేను చేయగలిగినది ఏమీ లేదు. అది నా తండ్రి యొక్క, నా కుమారుడి యొక్క పరిశుద్ధాత్మ యొక్క చిత్తమై ఉంటున్నది కానీ చెవుగల ఆత్మని గ్రహించను గాక. రోమీలకు రాసిన పత్రిక 6:6 మనం పాపం దాసులం కాకుండానట్లు, పాప శరీరము నిర్ధారకమవునట్లు తన ప్రాచీన స్వభావం ఆయన కూడా సిలువ వేయబడినని ఎరుగుము. అవును, ఆయన చనిపోయి ఉంటున్నాడు. నా కుమారుడు ఈ లోకములో సమాధి చేయబడి ఉంటున్నాడు, తిరిగి వస్తాడు. ఆయనకు నమ్మకమైన సాక్షిగా ఈ తండ్రి ఉన్నాడని శిబిగలాత్మని గ్రహించును గాక. రోమిలకు రాసిన పత్రిక 6:10 పాపం విషయమై ఒక్కసారే చనిపోయిన కానీ ఆయన జీవించు చూడగా దేవుని విషయమే జీవించుతున్నాడు. అవును, నేను వాస్తవానికి నా తల్లిదండ్రులు ఇచ్చిన శరీరము నా ఆత్మ చనిపోయి ఉంటున్నది. ఆయన శరీరం మట్టిపాలు ఉంటున్నది నా శరీరం బదులు. నా ఆత్మ ఇప్పుడు పరలోకం ముందు ఉన్నది కనుక సమస్తము దర్శనాల ద్వారా తెలియజేస్తున్నాడు. లోక జ్ఞానంతో కాదు కానీ దర్శనాలు, కొన్ని వేల దర్శనాలు ఉంటున్నాయి. వాటిలో కొన్ని నెరవేర్చినాడు, కొన్ని నెరవేర్చబోతున్నాడు ముందు. అందుకు గ్రహించవలసిందిగా వేడుకుంటున్నాను. ఈ లోకాన్ని మొత్తం దర్శనాలు, దానియేలు గ్రంథం, యెహెజ్కేలు, ప్రకటన ఇవన్నీ దర్శనాల రూపంలోనే రాయబడి ఉంటుంది పరిశుద్ధ గ్రంథము. వారి ఈ లోకంలో జరగబోయే క్రియలు నాకు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఈ లోకానికి రాకనే అవి లెక్కింపబడాలి. దగ్గరికి సమయం అయి ఉంటున్నది కనుక ముద్రింపబడుతున్నాయి కనుక. అలాగనే రోమీలకు రాసిన పత్రిక 6:23 పాపం వలన వచ్చు జీతం మరణం. అవును, పాపం చేయడం వచ్చే వాటి నుంచి ఏమంటే మరణం వస్తుంది అన్నమాట. వాటిని చేయొద్దని కోరుకున్నది. ప్రభువైన క్రీస్తునందు నిత్య జీవం. అవును, దేవుని నందు నిత్య జీవం ఉంటుంది. అనగా ఈ శరీరం ఈ లోకంలో కలిసిపోయినప్పటికీ నా కుమారుడు ఈ లోకంలో జన్మించిన తర్వాత ఇంకా 33.5 సంవత్సరాలు నేను జీవించాల్సి ఉంటుంది. ఆ 33.5 సంవత్సరం తర్వాత ఈ మట్టిపాలు అవుతుంది శరీరం ఈ లోకంలో. నాలో ఉన్న జీవాత్మకు మరణం లేదు, పరలోకం ఉందన్నది సెలవిస్తున్నాను. అదే ఆత్మ అంటున్నది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని. ఆత్మ అనగా జీవం అని అర్థం అన్నమాట. ప్రాణము త్రిత్వం అయి ఉన్నది. నా తండ్రి చనిపోయి ఉంటున్నాడు, నా కుమారుడు చనిపోయి ఉంటున్నాడు, నేను చనిపోయి ఉంటున్నాను, ముగ్గురం చనిపోయి ఉంటున్నది. ఒకటే ఆత్మ. శరీరాలు 3 వేరైనప్పటికీ ఆత్మ ఒక్కటే. ఆయనే పరలోక రాజ్యము, నిత్య జీవం అని సెలవిస్తున్నాను. అలాగనే రోమీలకు రాసిన పత్రిక 7:8 ధర్మశాస్త్రం లేకున్నప్పుడు పాపం మృతం. అనగా ధర్మశాస్త్రం ఈ లోకంలో లేనప్పుడు మృతం అనగా చనిపోయినాడని అర్థం. అలాగనే రోమా 7:9 ఒకప్పుడు ధర్మశాస్త్రం లేకుండా జీవించుంటుంది. అవును, దేవుడు ఈ లోకంలో లేనప్పుడు ధర్మశాస్త్రం లేదు కనుక, దేవుడు ఎవరో తెలియదు కనుక ఆయన ధర్మశాస్త్రం ఈ లోకానికి వ్యక్తపరచలేదు. రోమీలకు రాసిన పత్రిక 7:13 ఉత్తమైనదని నాకు మరణాంధకారమైన మరణమైన దాని మూలంగా నాకు మరణం కలుగజేసిన అది నాకు మరణం ఆయననే. అవును, పాపం అనేది ఉత్తమైనది కాదు కనుక వాటి నుండి దేవునికి మరణం అది నాకు మరణం ఆయనని దేవుడు సెలవిస్తున్నాడు. పాపం చేయొద్దండి అని దేవుడు చెప్తున్నది. దోషి అని రోమిలకు రాసిన పత్రిక 14:23 దోషి అని తీర్పు నందును. విశ్వాసం మూలంగా కాదు కానీ ఏదో అది పాపం. అంటే విశ్వాసము మూలముగా కాదు కానీ ఏదో అది పాపం. నీకైతే ఏమైతే విశ్వాసం లేదో అదే పాపం అన్నమాట. 1 కొరింథీ 6:18 జారత్వం నుంచి పొందు ప్రతివాడు దూరముగా పారిపోవాలను. ప్రతి మనుషుడు జారత్వమే కాదు, దేవుని 11 ఆజ్ఞలకు దూరంగా ఉండమని కోరుకుంటున్నాడని, పాపం చేయొద్దని కోరుకుంటున్నాడు. ప్రతి వాడును తన సొంత
శరీరమునకు హానికరంగా పాపం చేసినాడు. అనగా మనిషి ఈ లోకంలో చనిపోతున్నాడు అంటే కేవలం తాను చేసిన తప్పుల పనుల వల్లే చనిపోతున్నాడని దేవుడు సెలవిచ్చుచున్నాడు. తనకు తానుగా దేవుడు చంపలేదు, ఆయన నిర్దోషి. మనిషికి తానే చనిపోతున్నాడు తను చేసే పనుల నుంచని దేవుడు సెలవిచ్చుచున్నాడు. 1 కొరింథీ 15:3 లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి నొందెను, సమాధి చేయబడిన. అవును, నా కుమారుడు ఈ లోకానికి పంపినాడు యేసుక్రీస్తు దేవుడు. ఆయన సమాధి చేయబడి ఉంటున్నాడు ఈ లోకములో. 31 తారీఖు 10 2019 ఆయన సమాధి చేయబడినాడు. ఇది వాస్తవము. మృతి నొందెను, ఆయన తిరిగి లేచినాడని, నేను పునరుత్థానం చేయించినానని తన దర్శనం ద్వారా ఈ లోకానికి చెప్తుండగా నేను అప్పటి నుంచి దేవుని ప్రచారంలో ఉంటున్నాను. దేవుని మాట ఈ లోకంలో వివరిస్తున్నాను. అలా 1 కొరింథీ 5:17 నేను మరణించి ఉండగా తిరిగి లేపిన క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసం వ్యర్థమే, మీరు ఇంకనూ పాపం. అవును, నేను పునరుత్థానం చేయించినానని పునరుత్థానం గురించి ఫేస్బుక్ ఐడి ద్వారా కొన్ని సంవత్సరాలుగా పెట్టింటున్నాను. నేను రిజడక్షన్ చేయించినానని. ఒకవేళ మీరు నమ్మని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు అంటున్నాడు దేవుడు, మీ విశ్వాసం కూడా వ్యర్థమంటున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 1:4 పాపము నిమిత్తము తను తాను అప్పగించుకొనెను, అనగా నా కుమారుడు ఈ లోకములో తనకు తాను అర్పించుకొని ఉంటున్నాడు. అనగా యేసుక్రీస్తు ఈ లోకంలో తనను తాను అర్పించుకున్నాడు. ఎవరి కోసము? లోకమంతటి కోసం. లోకమంతటి కోసం ఒకసారి మరణించినాడు. అది గ్రహించవలసిందిగా కోరుకుంటున్నాను. ఒక్కొరి కోసం ఒకసారి దేవుడు చనిపోలేడు, అందరి కోసం ఒకసారి చనిపోయి ఉంటున్నాడు. లోకం అంతటి కోసం, భూమి మీద ఉన్న ప్రతి మనిషి కోసం. ఎందుకంటే పాపమై ఉంటున్నది కనుక ఈ లోకం. ఎఫెసీ 1 మీ అపరాధములు పాపముల చేత మీరు చచ్చిన వారైనా ఆయన క్రీస్తుకు లేవు. అవును, నా కుమారుడు ఈ లోకంలో చనిపోయి ఉండగా నేను బ్రతికున్నాను, పరలోకానికి ఆరోహణంలో ఉన్నాను. నువ్వు నా తండ్రివి, నేను నీ కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడని దర్శనాల ద్వారా సెలవిస్తుండగా నేను వాటిని ఈ లోకంలో వివరిస్తున్నాను. ఆయనతో కూడా నేను లేపబడి ఉంటున్నాను కనుక పునరుత్థానం గురించి వివరిస్తుంటున్నాను. అవును, నేను ఈ అపరాధము పాపములు నేను ఈ లోకంలో ఏమైతే చేసినాను అనేది ఆయనకు మాత్రమే తెలుసు. లోకం ఎరుగదు కనుక, నా మనస్సాక్షికి ఆయనకు తెలుసు కనుక ఆయన దాని ముందే నాకు తీర్పు తీర్చుంటున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1:7 ఆయన మహత్ మాట చేత సమస్తము నిర్వహించి పాప విషయంలో నిర్ధారక శుద్ధీకరణ తానే చేసి ఆయన అంత శ్రేష్టమైన ఉన్నత లోకమందు మహామహక్తుడు దేవుని కుడిపార్శ్వం ఉన్నాడు, అనగా పరలోకములో ఉన్నాడని ఆయన. అది నాకు పెన్నుతో రాసుకున్నాను, అందుకు కొద్దిగా తప్పుపోతుంది. ఆ దేవుని కుడిపార్శ్వనకు ఉన్నాడుగా, నా కుడిపార్శ్వం, నా కుడి చేతి పక్కన కుడిపార్శ్వమున నా కుమారుడు ఉన్నాడు. ఆయన అతి శ్రేష్టమైన ఉన్నత లోకంలో ఉన్నాడు. ఆయన మాట చేత సమస్తం నిర్మించినగా భూమి, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలను నిర్మించినాడు. అంత శక్తిగల దేవుడు నా కుమారుడు. నాలో ఉన్నటువంటి ఆత్మ, నాలో ఉన్నటువంటి ప్రాణం అని సెలవిస్తున్నాను. చెవిగల ఆత్మ అని గ్రహించును కాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:15 ఆయన పాపము లేనివాడు ఉండను, అనగా నేను ఏ పాపం చేయలేదని ఆ దేవునికి నా మనస్సాక్షికి తెలిస్తే చాలు. అందుకు దేవుడు ఏమంటున్నాడంటే 4:15 నుంచి ఆయన ఏ పాపం చేయలేదని నేను ఒప్పుకుంటున్నాను ఈ లోకంలో. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:28 మొదటిసారిగా మరణించిన. అవును, 28వ తారీఖు 10 నెల 2019 జన్మించినాడు. 31 తారీఖు 10 నెల 2019 మొదటిసారిగా మరణించినాడు. రెండవసారి ప్రత్యక్షమగును. హెబ్రీ 9:28 ప్రకారం రెండోసారి ప్రత్యక్షం అంటే లేఖనము నెరవేరాలి కదా. ఆయన దేవుడైతే మరి తిరిగి ఈ లోకానికి రెండోసారి రావాలి. ఇప్పుడు జీవగ్రంథం ముందు రాయబడి ఉంటున్న వారికి తీర్పు తీర్చాలి కనుక అందుకు ఆయన తిరిగి లోకానికి రానై ఉంటున్నాడు. యాకోబు రాసిన పత్రిక 5:20 ఆత్మను రక్షించక అనేక పాపములను కప్పివేయను తాను తెలుసుకొనవలెను. అవును, ఆత్మల కోసం నేను ఈ వీడియోలు చేస్తున్నాను, గ్రహించవలసిందిగా. చెవిగా ఆత్మ ఇనును గాక. 2 పేతురు 2:4 దేవదూతలు పాపం చేసిన దేవుడు వాటిని విడిచిపెట్టక పాతాళంలో బంధింపక చీకటి గల గబ్బిలంలో త్రోసివేసి తీర్పునకు కావలిగా ఉంచును అని అప్పగించిన. అవును, దేవదూతలకైనా తీర్పు తీర్చబడతాయి. ఎందుకనగా పాపము చేసినప్పటికీ మనుషులకే కాదు దేవదూతలకు కూడా తీర్పు ఉంటుందని గ్రహించవలసిందిగా కోరుకుంటున్నాను. 1 యోహాను 2:1 క్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద ఉన్నాడు. అవును, నా కుడి పార్శ్వం ఉన్నాడు. ఆయన ఉత్తరవాది అంటేగా నా కుడి చేతి పక్కన ఉన్నాడు ఉత్తరవాది అనగా. నిర్గమాకాండము 32:33 యెహోవా యందు నా ఎదుట పాపం చేసిన వాడు నా గ్రంథము నుండి తుడిచివేయదును. అవును, ఆత్మ అనేది జీవ గ్రంథం అన్నమాట. వాటి నుంచి తుడిపేది. పాపం చేసిన ప్రతి ఒక్కరూ తుడిచివేయబడతారని సెలవిచ్చుచున్నారు. అనగా వారు ఆల్రెడీగా మృతులైనారు.
వారు దేవుని మాట విని గ్రహించి దేవునిలో జీవించినైతే వాళ్ళు నిత్య జీవనకు అనగా చేర్చబడతారు. అలాగనే యోహాను సువార్త 8:21 మీ పాపములోనే ఉండి చనిపోదురు. అవును, మీరు ఒకవేళ నమ్మని స్థితిలో ఉంటే కనుక మీ పాపములోనే ఉండి మీరు చనిపోదురు అనగా నిత్య జీవనం మీరు చేరలేరు. 1 యోహాను 8:24 పాపములోనే ఉంటరి చచ్చిపోదురని వారితో సెలవిచ్చిన. అవును, మీరు పాపములో నుండి చనిపోదురని వారితో చెప్పాను. ప్రకటన 22 అధ్యాయం 11, 12, 13 అన్యాయం చేయవాడు ఇంకొని అన్యాయం చేయని, అపవిత్రుడు ఇంకా అపవిత్రముగానే ఉండని, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడుగానే ఉంకొని, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున వానికి ప్రతిఫలం ఇవ్వబడును అనగా వారి క్రియలు అనగా ఈ భూలోకంలో ఎవరికి ఏం చేసినామని వాళ్ళ మనసుకు మాత్రమే తెలుసు. అది అబద్ధమైన, మోసమైన, దొంగతనమైన, వ్యభిచారమైన, నరహంతైన, తల్లిదండ్రులను సన్మానించకపోయినా, మచ్చరపడినా, క్రోధం పడినా, ఈర్ష్యపడినా వీటన్నిటికీ తీర్పు తీర్చబడింది కనుక వారి క్రియల చొప్పున వారికి జీతం పాపం వల్ల వచ్చే జీతం మరణం అనగా చావు అని ఈ లోకంలో తీర్పు తీర్చున్నటువంటి శక్తిగల దేవుడు ఎంత మహత్కార్యములు చేయుంటున్నాడు కనుక తండ్రి సమస్తం నీ చేతికి అప్పచెప్పుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.